నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. పెద్దల కాళ్లకు నమస్కరించాలంటే చిన్నతనంలో చిన్నతనంగా ఉండేది, కానీ పెద్దవాళ్ళయ్యాక తెలుస్తుంది అలా చేయడంలోనే పెద్దరికం ఉంటుందని. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, 2024 డిసెంబర్ 14 శనివారం. సూర్యోదయం ఉదయం 6:41 సూర్యాస్తమయం సాయంత్రం 5:40. చంద్రోదయం సాయంత్రం 4:39. చంద్రాస్తమయం ఉదయం 6:27. తిథి చతుర్దశి సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి పౌర్ణమి. నక్షత్రం కృతిక తెల్లవారుజామున 5:47 వరకు. తదుపరి రోహిణి తెల్లవారుజామున 3:53 వరకు. తదుపరి మృగశిర. కరణము గరిజ ఉదయం 6:18 వరకు. తదుపరి వనిజ సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి విష్టి తెల్లవారుజామున 3:43 వరకు. తదుపరి భవ. యోగము శివము ఉదయం 8:20 వరకు. తదుపరి సిద్ధము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:26 నుండి 10:48 వరకు. యమగండం మధ్యాహ్నం 1:33 నుండి 2:55 వరకు. గుళిక కాలం ఉదయం 6:41 నుండి 8:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి 8:53 వరకు. వర్జ్యం ఉదయం 9:08 నుండి 10:38 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:05 నుండి 5:53 వరకు. అమృత గడియలు రాత్రి 12:57 నుండి 2:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:32 వరకు. డిసెంబర్ 14 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణమి. చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. సాయంత్రం 5 గంటల నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ రోజు నక్షత్రం కలయికతో అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. అలాగే ఈరోజు రోహిణి నక్షత్రం శనివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం శనివారం ఉదయం 7:03 నుండి ఆదివారం తెల్లవారుజామున 3:54 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, బంగారం వస్తు సామాగ్రి కొనుగోలు చేయడం, గృహప్రవేశాలు చేయడం, వ్యాపారాలు ప్రారంభించటం. ఈ యోగ సమయంలో కొత్తగా ఏ పనినైనా ప్రారంభించవచ్చు. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు వృషభ రాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ ప్రత్యేకత. దత్తాత్రేయ జయంతి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల స్వరూపమే
దత్తాత్రేయ స్వామివారు. దత్తా రూపం అసాధారణమైనది. దత్తా అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. దత్తాత్రేయుడిని పూజించడం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. సంతానం కోసం ఎదురుచూసేవారికి శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు. దత్తాత్రేయుడిని పూజించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని, సకల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. భీముడు సౌగంధికా పుష్పం కోసం వెళుతుండగా దారి మధ్యలో ముసలి వానర రూపంలో పరిచయమవుతాడు హనుమంతుడు. ఈరోజు ప్రశ్న: 14 భువన భాండాలలో విశిష్టమైన స్థలం ఏ క్షేత్రం? మత్స్యగిరి, కాశీ, పుష్పగిరి, గురువాయూర్. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృషభ రాశి: సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. మిథున రాశి: సోదరులు సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. కర్కాటక రాశి: గృహ నిర్మాణాలు చేపట్టే వీలుంది. సింహరాశి: విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. కన్య రాశి: భూములు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తులారాశి: వ్యాపారంలో మరింత లాభపడతారు. వృశ్చిక రాశి: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు అవుతాయి. ధనుస్సు రాశి: నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. మకర రాశి: చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కుంభరాశి: ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. మీనరాశి: ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.